స్ట్రీట్ ఫుడ్ కుమార్ ఆంటీ షాపుపై ప్రభుత్వం స్పందించింది. అతి కొద్ది రోజుల్లోనే అందరికీ బాగా పరిచయమైన పేరు కుమార్ ఆంటీ. ఆమె చేసిన వంటకాల గురించి ఎన్నో ట్రోల్స్, కామెంట్స్తో ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఇక ఆమె నడిపే స్ట్రీట్ ఫుడ్ సెంటర్ సరదాగా తీసినటువంటి ఒక్క వీడియో ఆమెని సెలబ్రిటీలు సైతం కలిసేలా చేసింది. ఇక కుమార్ ఆంటీ బిగ్ బాస్ కి రావాలని ప్రస్తుతం కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే ఆమె నడిపే ఫుడ్ సెంటర్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని గత 2 రోజులుగా ఆమెపై పోలీసులు కేసు పెట్టడం, ఫుడ్ స్టాల్ తీయమని ట్రాఫిక్ పోలీసులు చెప్పడం వల్ల ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉంటే ఆమెకు అండగా సినీ ప్రముఖులు అండగా నిలవడం జరిగింది. 5 నిమిషాల్లో అయిపోతుంది సార్, దింపేసి బండి పంపించేస్తాం కొంచెం. వల్ల పబ్లిసిటీగా ఎక్కువైపోయింది, ట్రాఫిక్ అయిపోయింది. ఇక్కడ ట్రాఫిక్ సమస్య అయ్యింది కాదంటలేదు. ఇప్పుడు అందరినీ వ్యాపారాలు చేసుకొని ఇస్తున్నారు, మమ్మల్ని వ్యాపారం చేసుకొని ఇట్లేదు. ఇక్కడ అదేమంటే మీ మీడియా వల్ల అని చెప్తున్నారు అందరు రీజన్. దాని గురించి మీరే ఏదో ఒకటి చేయాలి మాకు. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సీఎం ఆమెని కలవనున్నారు. ఆమెపై పెట్టినటువంటి కేసులు పోలీసులు పునఃపరిశీలన చేయాలని డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశం జారీ చేశారు. కుమారి పాత స్థలంలోనే వ్యాపారాన్ని కొనసాగించవచ్చని తెలియజేశారు. ఇక త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు.